ఆప్టికల్స్ స్పెక్స్ రాసేటప్పుడు మనకి ఇది ఎక్కువ అవసరం అవుతుంటుంది. ఇది కొంచెం క్లారిటీ కోసం చెప్తున్నాను. కొంతమందికి మ్యాథ్స్ అది చదవకుండా వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ కొంతమందికి తెలియదు ఇది ఎట్లా చేయాలనేది. ఏమిది అంటే రెండు నంబర్స్ వేరు వేరు సింబల్స్ ఉండే నంబర్స్ మనము యాడ్ చేయాలంటే అది దానికి ఫస్ట్ రెండు సబ్స్ట్రాక్ట్ చేసి, అంటే రెండు మైనస్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వేసేయాలన్నమాట. స్టెప్ 1 వచ్చి రెండు మైనస్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేయడం అంటే మైనస్ తీసేయాల. 1లో నుంచి 3 ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1లో నుంచి 3 పోతే అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయండి. 3లో నుంచి 1 పోతే 2. కీప్ సింబల్ ఆఫ్ హయ్యర్ నెంబర్. పెద్ద నెంబర్కి ఏ నెంబర్ ఏది ఉంటే అది వేయాలి. ఇక్కడ 3కి ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో ప్లస్ వేసినాం. సెకండ్ దానికి వస్తే -2 + 2 ఈ రెండు మనం ఈక్వల్ నెంబర్స్ కాబట్టి మనకు అందులో 0 వచ్చింది కాబట్టి ప్లస్ వేసినా మైనస్ వేసినా 0కి 1. థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి 3లో 1 పోతే 2, కానీ ఇక్కడ పెద్ద నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1లో 3 పోయినా 2నే, 3లో 1 పోయినా 2నే. కానీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో పెద్ద నెంబర్కి ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ వేస్తున్నాం. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్లో పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తున్నాము. ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చి కిందిది ఫోర్త్ ఎగ్జాంపుల్ వచ్చి +2లోంచి +3. ఇక్కడ రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ యాడ్ చేసి వేసేయడమే, రెండు యాడ్ చేసి వేసేయడమే. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి -5లో నుంచి +1. 5లో 1 పోతే 4. పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి సింబల్ మైనస్ వేయాలి. ఇది ఎక్కడ అవసరం అవుతుంది అంటే స్పెక్స్ రాసేటప్పుడు మనము నియర్ విజన్ +1, +2, +3 యాడ్ చేస్తాం కదా, అక్కడ స్పెరికల్లో ఉండే నెంబర్కి, అంటే డిస్టాంట్ విజన్లో స్పెరికల్ ఉండే నెంబర్కి నియర్ విజన్ నెంబరు యాడ్ చేసి వేస్తాం. కాబట్టి ఇట్లా ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఇట్లా వస్తుంది. లేకుంటే కొంతమంది జస్ట్ యాడ్ అని రాసేస్తారు, వాళ్ళు యాడ్ చేయకుండా, యాడ్ నియర్ విజన్ అని. కానీ డాక్టర్స్ చాలా మటుకు ఇట్లే రాస్తారు. అది అర్థం చేసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది అర్థమైందా? ఫస్ట్ రెండు నెంబర్లు తీసేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే అది వేయాల. అర్థమైందా?